సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కంటే కమర్షియల్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదల కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే మహేష్ 25కు పైగా బ్రాండ్స్కి అంబాసిడర్గా పనిచేస్తున్నారు. తాజాగా మరో సంస్థకి అంబాసిడర్గా మారుతూ తన గొంతుని అరువు ఇచ్చేస్తున్నారు. ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతుని అరువు ఇస్తున్నారు. మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ వాయిస్కి బదులు ఇప్పుడు మహేష్ బాబు వాయిస్ వినబడబోతుంది. ఇందుకోసం మహేష్ వాయిస్తో కొన్ని శాంపుల్స్ తీసుకొని ఏఐతో వాయిస్ని జనరేట్ చేశారు. ఇక నుంచి కొత్త ఫోన్పే స్మార్ట్ స్పీకర్లలో మీ నగదు లావాదేవీలు మహేష్ బాబు వాయిస్తో వినవచ్చు. కాగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్తో కూడా ఫోన్పే లావాదేవీలు వినిపిస్తూ మార్కెట్లోకి వచ్చింది. అయితే అలా అమితాబ్ వాయిస్ వినిపించినందుకు కొంత డబ్బుల్ని ఛార్జ్ లెక్క జమ చేసుకుంటున్నట్లు కొందరు వ్యాపారాలు చెబుతున్నారు. ఇప్పుడు అలాగే మహేష్ వాయిస్ కూడా అలాగే ఛార్జ్ చేస్తారా లేదా అనేది చూడాలి. కాగా మహేష్ సినిమాలు విషయానికి వస్తే రాజమౌళితో తెరకెక్కించబోతున్న SSMB29 ఈ మే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ మహేష్ సరసన నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. టెక్నీషియన్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా PS వినోద్, సంగీత దర్శకుడు MM కీరవాణి, ఎడిటర్గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ నాథ్ బింకి, VFX సూపర్వైజర్గా కమల్ కనాన్లు పనిచేయబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్గా రామ రాజమౌళి ఆమె టీం వర్క్ చేయబోతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.